హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ వన్ మోర్ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి కుల్లు అండ్ కసోల్ మీన్స్ ఇది మన మనాలి దగ్గరలోనే ఉంటుంది. జస్ట్ 2 hours ఆఫ్ టైం అనమాట. ఇంకా ఇక్కడ డ్రైవర్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే డ్రైవింగ్ చేస్తారు కదా, మేబీ 1.5 hourలో కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. మేమైతే అది విజిట్ చేద్దామని స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ మేమైతే కసోల్ రీచ్ అయ్యాము. మాకైతే 2 hours ఆఫ్ టైం అయితే పట్టిందనమాట. బికాజ్ రోడ్ అంత బాగాలేదు, బాగా డ్యామేజ్ అయిపోయి అయితే ఉందనమాట. అండ్ లాస్ట్ అయితే మేము ఫైనల్గా రీచ్ అయిపోయాం కదా. ఎక్కడ చూసినా కూడా మనకి వన్ సైడ్ రివర్స్, వాటర్ ఫ్లోటింగ్ చాలా మంచిగా ఉంది. లిటరల్గా చెప్పాలంటే నాకు మనాలి కంటే కసోలే ఎక్కువ నచ్చిందనమాట. ఇక్కడ మనం విజిట్ చేసేదైతే జస్ట్ టెంపుల్ ఉంటుంది, మణికరణ్ టెంపుల్ అండ్ గురుద్వార్. చాలా బాగుంటాయి. ఎవరైనా కూడా మనాలి ప్లాన్ ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేయమని అయితే చెప్తాను. అండ్ షోర్గా అసలు ఎవరైనా కూడా 1 time అయినా ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. వన్స్ మనం ఆ టెంపుల్ దగ్గర రీచ్ అయిపోతే అదో పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది అనమాట. మాకైతే కసోల్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ ఉండే, సో అందుకే వెహికల్స్ మనకి అప్ టు టెంపుల్ వరకు అయితే అలో చేయలేదు. ఒక దగ్గర అయితే స్టాప్ చేసేసి కొంచెం దూరం అయితే మేము వాక్ చేసాము. ఆ వాక్ చేసే నియర్ బై జస్ట్ ఒక 500 meters దూరంలో ఇలా బ్రిడ్జ్ అయితే ఉందన్నమాట. మనకి అటు సైడ్ ఇటు సైడ్ వాటర్ ఫ్లోటింగ్, మిడిల్లో బ్రిడ్జ్. చాలా బాగుంది అది అక్కడ. కానీ మేము ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేయలేకపోయాం. బికాజ్ అక్కడ మేము జస్ట్ అలా బ్రిడ్జ్ మీద వెళ్ళగానే వర్షం అయితే పడిపోయిందనమాట. సో ఇంకా వెంటనే మేము టెంపుల్ సైడ్ అయితే వెళ్ళిపోయాము. ఆన్ ద వే టు కసోల్ మనకి వైష్ణవి మాత టెంపుల్ అని కూడా ఉంటుంది. మేమైతే దాన్ని విజిట్ చేయలేదు బికాజ్ ఆఫ్ టైం కన్స్ట్రైంట్. మీకు కానీ ఇంట్రెస్ట్ ఉండి టైం ఉంటే దాన్ని కూడా ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, మేమైతే ఫైనల్గా టెంపుల్ దగ్గర అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది బికాజ్ బయట కూడా వెహికల్స్ అన్నీ స్టాప్ అయిపోయి ఉన్నాయి కదా. సో ఆ క్రౌడ్ అంతా ఇక్కడైతే బ్లాక్ అయిపోయిందనమాట. టెంపుల్ లోపలైతే మనకి క్యామ్ అలో లేదు, బట్ స్టిల్ నేనైతే కొంచెం కవర్ చేశాను. ఫస్ట్ అయితే ఇది టెంపుల్ బయట వ్యూ అనమాట. చాలా బాగుంటుంది. ఆ రివర్లో అయితే హాట్ వాటర్ స్ప్రింగ్స్ వస్తుంటుంది. మీరు కూడా చూసేయచ్చు ఒకసారి ఈ వీడియోలో అయితే. టెంపుల్ అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ రివర్ మిడిల్లో అయితే ఉంటుంది. ఇందులో ఉన్న వాటర్ కూడా హాట్ వాటర్ అనమాట. ఇక్కడ చూస్తే మీకు పొగలు వస్తుంటాయి అందులో నుంచి. ఆ వాటర్ మన స్కిన్ మీద పడితే కనుక స్కిన్ పీల్ ఆఫ్ అయిపోతుంది. అంత హాట్ వాటర్ అయితే ఉంటుంది. ఆ వాటర్ ఎందుకు హాట్ ఉంది అనే రీజన్ మనకైతే తెలియదు. ఫస్ట్ మేమైతే గురుద్వార్లోకి ఎంటర్ అయిపోయాము. అక్కడ వాళ్ళ అది కల్చరా ఏంటనేది తెలియదు. జస్ట్ మన హెయిర్కి అయితే ఇలా పెట్టేస్తారనమాట. ప్రతి ఒక్కళ్ళు అది పెట్టుకొని మన గురుద్వార్లోకి అయితే అలో చేస్తున్నారు. గురుద్వార్ అయిపోయాక మేమైతే ఇక్కడ ఉన్న ఈ శివ మందిర్లోకి వెళ్ళిపోయాం. ఇదేం సెపరేట్ టెంపుల్ కాదు, అందులో నుంచే ఉంటుంది అనమాట. ఇక్కడ కనిపిస్తున్నంత బయట కొంచెం షాప్స్ అది అయితే ఉంది. నెక్స్ట్ మేమైతే లోపల వెళ్ళాము. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ శివ ఐడల్ ముందు హాట్ వాటర్, అందులో నుంచి పొగలు అయితే వస్తున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఇక్కడ శనగలు అమ్ముతున్నారు. అవి తీసుకొని ఇక్కడ ఉన్న హాట్ వాటర్లోకి హ్యాంగ్ చేస్తే అవి బాయిల్ అయ్యి బయటకు వస్తున్నాయి.
కొన్ని థింగ్స్ ఆర్ బియాండ్ సైన్స్ అంటే ఇదేనేమో అనిపించింది నాకు ఇది చూసాక. అక్కడున్న ఫ్రీజింగ్ ఎయిర్లో ఈ హాట్ వాటర్ స్ప్రింగ్స్కున్న రీజన్ ఏంటి అనేది ఇప్పటి వరకు కూడా ట్రేస్ చేయలేకపోయారు. ఫైనల్లీ మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకొని హ్యాపీగా బయట అయితే వచ్చేస్తున్నాం అనమాట. నేను కసోల్లో ఉన్న ఈ టెంపుల్ విజిట్ చేసేంత వరకు నాకున్న ఫీలింగ్ ఓన్లీ జస్ట్ వన్ టెంపుల్ కోసం కసోల్కి వెళ్ళాలా అనే ఫీల్లో ఉన్నాను. బట్ ఇక్కడ విజిట్ చేశాక అర్థమైంది ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి అనేది నాకు. సో ఎవ్వరు కూడా మిస్ కావద్దు. అసలు ఇక్కడ కనిపిస్తున్న ఈ హాట్ వాటర్ స్ప్రింగ్ వ్యాలీ అసలు వేరే లెవెల్ అనమాట. సో ఇంతటితో వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.